నిండు నూరేళ్ళ సావాసంకి మామూలు ఫ్యాన్ బేస్ అయితే లేదు. నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఫ్యాన్ బేస్‌లో కూడా మన అమర్‌కి, అలాగే ఆరు, అలాగే బాగీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే అయ్యారు. అసలు బాగీని మనం చూస్తా ఉన్నప్పుడు ఒకప్పుడు ఫైటింగ్ అసలు ఒక అమ్మవారి విశ్వరూపం ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే మనం బాగీని అయితే చూసాం. కానీ ఆ బాగీ ఇప్పుడు మారిపోయి ఫుల్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉమెన్ అయిపోవడం మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే మనల్ని చేసింది. అలాగే మనకు ఆరు దూరమై చాలా రోజులు కూడా కాలేదు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు బాగీ దూరం అయిపోతే నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ బతికిందా? బతకదు కదా! అందుకోసం అనేసి మన బాగీ 7 సంవత్సరాలు ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోమనేసి ఒక పూజారి గారు చెప్పిండు. మనోహరి చేసిన కుట్ర వల్ల ఒక పూజారి గారు తన నోటి నుంచి చెప్పి అంటే మీ పెద్ద కూతురికి ప్రాబ్లం ఉంది. ఇన్ కేస్ నువ్వు ఆరు పుట్టిన జాతకంలో మిస్టేక్ అయితే ఉంది. అందుకోసం అనేసి నువ్వు 7 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండాలి. వనవాసం చేయాలని అయితే చెప్పారు. మన రాముల వారు అంతటోళ్ళకే 14 సంవత్సరాలు వనవాసం చేశారు. అక్కడ 14 సంవత్సరాలు వనవాసం అని అంటే నేను కూడా హ్యాపీ. లీప్ వస్తుందనేసి మనకైతే క్లారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు లీప్ వస్తుందా లేదా అనే క్లారిటీ అయితే మనకి ఇప్పటికైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని మనం చూసుకున్నట్టయితే ఒకరికి 10, 12 సంవత్సరాలు ఉంటాయి. 7 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాలు మాత్రం అవుతాయి. 19 సంవత్సరాలు అయితే బహుశా కాలేజ్ ఎపిసోడ్స్ ఏమైనా చూపిస్తారా? ప్రతి ఒక్క సీరియల్ కూడా మళ్ళీ రొటీన్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క సీరియల్‌లో హీరో, హీరోయిన్ మధ్య కొంచెం దూరం అయితే వస్తుంది. కొంచెం దూరం అయిన తర్వాత మనకు మామూలు బేసిక్ ఎలా చూపిస్తారు? పిల్లోళ్ళు ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడైతే అంటే చిన్న పిల్లలు ఒకవేళ పుట్టక ముందు లేకపోతే పుట్టిన తర్వాత ఒక రోజుకో, 2 రోజులకో వేరే ఇప్పుడు ఎలాగైతే 6 అయితే మనకు పుట్టిందో అదే విధంగా 6 పుట్టిన తర్వాత మనస్పర్ధలు వచ్చి భార్యాభర్తలు అయితే విడిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక 5 ఇయర్స్ లేటర్, 7 ఇయర్స్ లేటర్ అనేస్తారు కదా! ఆ విధంగా వేసి మనకైతే చూపిస్తారు. ఇక్కడ పెద్ద అమ్మాయికి ప్రాణగండం ఉందనేసి అంటే తనకున్న 5 మంది పిల్లల్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదనేసి బాగా ఇంతటి సంచలన నిర్ణయం అయితే తీసుకునింది. అంటే ఇప్పుడు మనము ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నా గానీ, మనకు కొన్ని పద్ధతులు, పాటింపులు అనేటివి ఉంటాయి కదా! ఆ విధంగా పూజారి గారు చెప్పినప్పుడు అది నిజమా? కాదా? అబద్ధమా? అని మనకు తెలీదు. తెలియకపోయినా గానీ మనం ఎలాగైతే గుడికి పోయేసి దేవుడా మాకేం కాకూడదు, దేవుడా మా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలనేసి మనం ఎలాగైతే కోరుకుంటామో అదే విధంగా భాగ్య అయితే నా పిల్లలందరూ బాగుండాలి. ఒక పాప కోసం నేను ఇంతమందిని కోల్పోలేను. అలాగే నా పెద్ద కూతురు కూడా నాకు ప్రాణం. అంటే ఇప్పుడు మన కన్నులు చూసుకున్నట్టయితే ఈ కన్ను మంచిదా? ఈ కన్ను మంచిదా? అనేసి మనం అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేం కదా! అదే విధంగా నా చిన్న కూతురిని చూసుకోవాలా, పెద్ద కూతురిని చూసుకోవాలా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే నా పైన ఉండకూడదు. నా కష్టాన్ని నేను భరిస్తాను. నా కష్టాన్ని నేను చూసుకుంటాను అనేసి మన అమరకు కూడా దూరంగా అయితే వెళ్ళిపోయింది. కానీ దూరంగా వెళ్ళిపోతే ఇక్కడ మనము చాలా సీరియల్ అయితే చూస్తాం. ఇప్పుడు మనకు రెగ్యులర్‌గా మనకు తెలుగు సీరియల్‌లో ఏముంటుంది? ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లోలది ఎంత లాగాలో అంత జనరేషన్ అయితే లాగుతారు. జనరేషన్ లాగిన తర్వాత ఇంక 20 ఇయర్స్ లేటర్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు మార్చుకునేయడం. వాళ్ళు అంటే వాళ్ళ ఫేసులు మారిపోతాయి కాబట్టి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. పెద్దయ్యాక ఒకలాగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేసులు మారిపోతాయి కాబట్టి మనం కూడా గెస్ చేసేది కష్టం అవుతుంది కాబట్టి అక్కడ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అది రొటీన్ స్టోరీ అయితే అయిపోతుంది. 'నిన్నూరేళ్ల సావాసం' అంటే డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి డిఫరెంట్ ఫ్యాన్ బేస్‌కి తగ్గట్టు మన అమరు అలాగే బాగి కలిసి ఉండాలనేసి మనం ఎందుకంటే 6 మనకు ఆల్రెడీ దూరమైంది. ఇప్పుడు అమరు, బాగి కూడా దూరం అయ్యారు, విడిపోయారంటే మనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? అసలు ఇంట్రెస్ట్ ఉండదు కదా! అదే అసలు ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఎక్కడ అనేసి ఈరోజు క్లియర్ కట్‌గా అయితే మాట్లాడదాం. ఎపిసోడ్ మాత్రం నాకైతే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే బాగి వెళ్ళిపోతా ఉంటే మాత్రం మన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంటే మన ఇంట్లో మనిషి వెళ్ళిపోతే మనం ఎంత ఫీల్ అవుతామో అంత ఫీలింగ్ అయితే మనకైతే వచ్చింది. బాగి అయితే నెక్స్ట్ లెవెల్. అలాగే ఆరు కూడా మన రాథోడ్ చెప్తాడు కదా! ఏంది పాప అసలు ఎంత ఎనర్జీగా ఉండేది పాప, అలాంటి ఎనర్జీ లేదు. రేపు ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అనేసి మన రాథోడ్ అయితే చెప్తాడు కదా! అసలు ఎలా ఉంటుంది చెప్పండి? ఆ పాప ఆరునే కదా! ఆరుకి ప్రతి ఒక్క విషయం తెలుసు. మనోహరి ఎన్ని కుట్రలు చేసిందో తెలుసు. అన్నీ చేసిండేది తెలుసు. అక్కడ వాళ్ళ నాన్నగారికి మన భాగ్య వాళ్ళ నాన్నగారికి తెలుసు మనోహరి ఎన్ని కుట్రలు చేసిందో. అలాగే రాథోడ్‌కి తెలుసు. వాళ్ళ రాథోడ్ దగ్గర మాట అయితే తీసుకుంది. మీరైతే మనోహరి గురించి అయితే అమర్‌కి చెప్పొద్దండి. ఎలాంటి నిజాలు చెప్పొద్దండి. ఎలాంటి ఫ్రాడ్‌లు చేసిందని చెప్పొద్దండి అనేసి జాగ్రత్తగా చెప్పి అక్కడ పిల్లలంతా జాగ్రత్తగా చూసుకోనేసి మన రాథోడ్ చేతిలో అయితే పెట్టి వెళ్ళిపోయింది. అక్కడ రాథోడ్‌ని పిల్లలంతా రెడీ చేసి స్కూల్‌కి పంపించి జాగ్రత్తగా చూసుకో పిల్లల్ని అనేసి. ఎవరైనా సరే మనమే ఒకరోజు ఎక్కడైనా సరే ఊరికి పోయేసి వస్తాము. లేకపోతే 1 అవర్, 2 అవర్స్ ఎక్కడికైనా పోతాం. పక్కింటోళ్ళ దగ్గర పెట్టేసిపోయినట్టయితే వాళ్ళకి మనం 10 సార్లు చెప్తాం. మా పిల్లలు ఏం చేస్తా ఉంటారు? ఏం చేస్తాం? 10 సార్లు ఫోన్ చేస్తాం. అలాంటిది నలుగురు బిడ్డల క్షేమం కోసం మన బాగా ఇంట్లోంచి వెళ్ళిపోవడం అది అన్‌వాంటెడ్‌గా జరిగింది. నేను చెప్పాను కదా! అదే చెప్పాను కదా! ఇప్పుడు మనకి ఏదన్నా సరే ఒక భీతి అనేది ఒకటొచ్చిందంటే అంటే ఒక భయం అనేది వచ్చిందంటే మనం ఎలాగైతే గుడికి పోయి దేవుడా మమ్మల్ని రక్షించు అనేసి
దండం పెట్టుకుంటాం. అదేవిధంగా ఒక దొంగ పూజారి చేసిండే పని వల్ల ఈ మనోహరి చెప్పించి ఒక దొంగ పూజారి దగ్గర వాళ్ళు దూరం చేస్తే మనకు ఎలాగైనా సరే అమర్ మన దగ్గర అవుతాడు అనేసి కుట్ర పని ఈ విధంగా చేయడం అసలు సమంజసం కాదు. కానీ ఇక్కడ సరైన ఎపిసోడ్లో అయితే అందరినీ బాధ పెట్టి అందరినీ ఒకసారి చూసుకొని అయితే వెళ్ళిపోయింది. అక్కడ మనోహరి అలాగే కేర్ టేకర్ ఉంది కదా, పని మనిషి ఉంది కదా, వాళ్ళిద్దరూ సంతోషపడిపోతూ ఉంటారు లోపల. అబ్బా వెళ్ళిపోయింది ఇంక చాలు అనేసి వాళ్ళు ప్రతి క్షణం పరీక్షిస్తూనే ఉంటారు, ఏం పోతా ఉందా లేదా అనేసి. ఎందుకంటే మనకు కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే పోతా ఉంది. మన భాగ్య అయితే ఇంట్లోంచి అయితే వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన అమ్మరు అయితే నిద్ర లేచిన తర్వాత ఏంది పాప లేదు, అలాగే భాగ్య లేదు, ఎక్కడ పోయారు, బాత్రూంలో ఏమైనా ఉంటారు అనేసి బాత్రూంలో చెక్ చేస్తే బాత్రూంలో కూడా ఉండరు. బాత్రూంలో చెక్ చేస్తే బాత్రూంలో లేరు. ఎక్కడ చూసినా గార్డెన్లో చూస్తే గార్డెన్లో లేరు. సరే అనేసి ఇంక పని మనిషిని అడదాము అనేసి పని మనిషిని అడిగితే నేను 4 గంటలకే లేసాను అయ్య గారు, నాకైతే తెలియదు అనేసి దొంగ నాటకాలు అయితే ఆడటం మొదలుపెట్టింది. అంటే పాపకు కూడా పాల్గొంచాను, అమ్మగారు అయితే కిందికి రాలేదనేసి. ఆల్రెడీ మన భాగ్య వెళ్ళిపోయిన సంగతి వాళ్ళకి తెలుసు, వాళ్ళ కళ్ళతో చూశారు. అయినా కానీ అక్కడ మన అమ్మలకు చెప్పకుండా దొంగ నాటకాలు అయితే ఆడారు. మన మనోహర్ అయితే లోపల ఆనందపడిపోతుంది. భాగ్య వెళ్ళిపోయింది కదా, నన్ను పిలుస్తాడు, మనో అని పిలుస్తాడు, మన అమర్ నాకు దగ్గర అయిపోతాడు అనేసి కళ్ళలు కంటాను, పొగటి కళ్ళలు అయితే కంటుంది. ఆ పొగటి కళ్ళలు కనడంలో అక్కడ మన రాతోడు అయితే వచ్చి పిలుచుకొని వస్తాడు. సార్ పిలుస్తా ఉంటారా అనేసి. ఏంది మన అమర్ వస్తాడు అనుకుంటే వీడొచ్చాడు అనేసి మన మనోహరికి అయితే మొహం అయితే చిన్నదైపోయిందని చెప్పొచ్చు. నీకుంది, తొందరలోనే ఉంది. మన 6 పెద్దదైన తర్వాత కదా నీకుండేది. 7 సంవత్సరాల వనవాసం. 7 సంవత్సరాలు అంటే సీరియల్లో జస్ట్ అలా జరిపితే అయిపోతుంది 7 సంవత్సరాలు. జస్ట్ 7 years లేటర్ అనేసి అయిపోతుంది. తర్వాత నీకు చిన్నప్పుడే పుట్టినరోజు నుంచే నీకు చుక్కలు చూపించిన మన అరుంధతి అయితే రాబోతుంది. ఆ అరుంధతి వచ్చిన తర్వాత నీకు ఎలా ఉంటాయంటే నా సామ్యంగా 7 సంవత్సరాలు వాళ్ళు ఎంత కష్టం పడ్డారు, ఎంత నరక యాతన అనుభవించారో దానికి 100 కాదు 1000 రెట్లయితే నీకైతే శిక్ష అయితే విధించబోతుంది. అంటే మన ఆరుకి అయితే 7 years వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లల ఏజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఆడుకోవాలి, రఫ్ అయితే ఆడుకోవాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. అసలు లీపే రాకూడదని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇంకా చాలా స్టోరీ అయితే ఉంది. ఇప్పుడు అమరు అలాగే భాగ్య విడిపోతే సీరియల్ చూడాలంటే కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ మీరు 7 years కావాలంటే కంప్లీట్ చేసేయండి. 7 years కంప్లీట్ చేసేసిన తర్వాత పిల్లలంతా పెద్దవాళ్ళు చేసేసి వాళ్ళంతా స్కూల్కి పంపించి కాలేజీకి పంపించండి. కాలేజీలో కొత్త బ్యాక్డ్రాప్లో స్టోరీ డెవలప్ చేయండి, మాకు సంతోషమే. అలాగే భాగ్య అలాగే అమర్ని ఇద్దరిని కలపండి. ఇక్కడ అరుంధతి వచ్చిన తర్వాత, ఆరు వచ్చిన తర్వాత ఇక్కడ మనోహరికి మామూలు చుక్కలు అయితే చూపించకూడదు. కన్సిడర్ చేస్తారని ఆశిస్తాను. సరే అని అది అయిపోయిన తర్వాత మన రాతోడు అయితే చెప్తాడు. రాతోడు సీసీటీవీలో చూస్తే ఒకసారి ఐడియా వస్తుంది కదా అనేసి సీసీటీవీలో అయితే రాత్రి 2 గంటలకే మన భాగ్య అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం, పాపను తీసుకొని బయటకు వెళ్ళిపోవడం అంతా మన అమర్ అయితే చూస్తాడు. అమర్ చూసిన తర్వాత మన రాతోడికి అయితే ఒక మాట చెప్తుంది. అంటే నేను వెళ్తా ఉన్నాను అనేసి చెప్పింది కదా, అంటే స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అనేసి చెప్పింది కదా. ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోని చెప్తే ఇక్కడ మన భాగ్య అయితే అక్కడ మన రాతోడికి అయితే గుర్తొస్తుంది. అంటే మా నాన్న దగ్గరికి వెళ్తానని ఒక 4 రోజులు పాపాలను పెట్టి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అనింది సార్ అని చెప్పేసి చెప్తే, సరే అనేసి అక్కడ భాగ్య వాళ్ళ నాన్న ఫోన్ చేసి, భాగ్య వాళ్ళ నాన్న నేనే వస్తాను నా కూతురు దగ్గరికి, నా కూతురు నా మనవరాలు ఎక్కడికి పోతారు అనేసి వాళ్ళ నాన్న కంగారు పడిపోయాడు. వాళ్ళ నాన్న కంగారు పడిపోయిన తర్వాత మనకు లీప్ వస్తుందా లేదా అనేసి మనకు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా 2-3 రోజులు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తాడని లీప్ వస్తుంది అనేసి. ఎందుకంటే ఆల్రెడీ 7 years వనవాసం అంటే ఖచ్చితంగా లీప్ వస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు భాగ్య ఎక్కడ పోయిందో మనం పర్టికులర్ కనిపెట్టాలి కదా. భాగ్య కూడా ఎక్కడుందో మనకు సీరియల్లో చూపించాలి కదా, ఆ విధంగా కూడా ఉండాలి కదా. దానికోసం అనేసి ఈ విధంగా దొంగ పూజారి ఆడిన నాటకం అలాగే మనోహరి ఆడిన నాటకం వల్ల మన భాగ్య అలాగే అమర్ అయితే దూరం కాబోతున్నారు. దూరం అయినా పర్లేదు, జస్ట్ ఒక సెకండ్లో 7 years లేటర్ అని వేసినారంటే మళ్ళీ మన భాగ్య ఎక్కడుందో మళ్ళీ మనం ఆరుని తీసుకొని అయితే మన భాగ్య అయితే మళ్ళీ మన అమర్ దగ్గరికి అయితే వస్తుంది. మనోహర్కి అయితే చుక్కలు చూపించడం ఖాయం అయితే అనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు నిన్ను అవసరం అప్డేట్స్ ఇంకా మరిన్ని వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్లో కమెంట్ ట్యాబ్లో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంటుంది, అది కూడా చూడడం మర్చిపోదండి. మార్నింగ్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్.